బంగిన పెళ్లి మామిడి పండు కోతకొచ్చింది. ఎండాకాలం అంటే మామిడికాయలు ఫేమస్, కానీ మామిడికాయలు అంటే నూజివీడు ఫేమస్. పదండి వెళ్ళిపోదాం నూజివీడు. చెప్పు హీరో ఇప్పుడే రేప్ సీన్లు కావాలి, రేప్ సీన్స్ కావాలన్నాడు. మినిమం 3 రేప్ సీన్స్ కావాలంట. సరిపోతే 3 రేప్ ఎందుకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఈ పూలైతే కొనుక్కోవచ్చు నెంబర్ 1 గా, చాలా బాగుంది అది. అన్న ఒకవేళ సినిమా తెస్తాను, మీకు ఏ రోల్ కావాలి అందులో? మామూలుగా క్వశ్చన్, ఏమో మీకు ఏం కోరుకుంటున్నారు? డ్యూట్ కావాలా, రేప్ సీన్ కావాలా, ఫైట్ సీన్ కావాలా? రేప్ లేకుండా ఉంటాయి కదా ఫైట్ సీన్. నలుగురు కాదు యువర్ ఆనర్, 5 మా గ్యాంగే ఫన్ బాయ్స్. సో మినిమం దారిలో ఆ మాత్రం ఫన్ లేకపోతే బాగోదు కదా. అలా ఫన్ చేసుకుంటూ బార్డర్ క్రాస్ చేసి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాం. పక్కనే అన్నయ్య రిలేటివ్స్ పొలం ఉంది, అందరం కలిసి వెళ్ళాం ఒకసారి చూసొద్దాం అని చెప్పి. ఆ చేను దగ్గర మొలక చెట్టు కనపడితే సరే ఇంట్లో పనికి వస్తాయి కానీ అలాగే 4 కాయలు కోసాం. మొలక్కాయ అండి 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలకి 5 కాయలు, 50 రూపాయలకి 5 కాయలు. అనిల్ ఇది ఈ రకంగా పెట్టేసి కాసేపు పంపించు. ఇక్కడ ఫోటో కొత్త బాల్ వస్తుందా? మొలకలతో వద్దులే. మనం బంగినపల్లి కాయలు కొయ్యమని చెప్పి వచ్చాం. 250 కాయలు వాళ్ళు కోసానని చెప్పారు. సో వచ్చేసాం ఇంకా అటు ఒకసారి చూద్దాం అని చెప్పేసి. ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చాలా కష్టపడిపోతున్నాను. తప్పదుగా మరిగా, ఏదో అందరి ముందు వీరత్వం చూపిద్దాం అనుకున్నాను తేలిగ్గా ఉంటాయి అని, కానీ మామూలుగా లేవు, బరువు అదిరిపోతున్నాయి. సో బంగినపల్లి కాయలు ఇక్కడ అయిపోయింది. మొత్తం 250 కాయలు తీసుకున్నాం ఇక్కడ, తల ఒక 50 కాయలు దాకా. అయితే చెరుకు రసాల కోసం ఇంకో చోటకి వెళ్ళాలి. ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకొని ఇక స్టార్ట్ అవ్వాలి. అయితే నేనే ఎంత బరువు మోసాను అనుకున్నాను, నాకన్నా బరువు మోసేవాళ్ళు వెనకాల వస్తున్నారు చూడండి ఒకసారి. దారి చూపిస్తానని ఒకడు ఎక్కాడు, ఈడితో ఆడుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాం కొంతసేపు టైం పాస్ కోసం. చెప్పు చెప్పరా డైలాగ్, ఏదో లేదా ఏదో సినిమా హీరోతో డైలాగ్. తొడగొడితే తొడ మెడ 2 లేచిపోతాయి అని చెప్పు. చెప్పరా ఏ క్లాస్ రా? సరే సరే మంచి లైన్ లో ఉండే మళ్ళీ గురించి చెప్పు. పని ఏం చేసాడు? గోళీలు ఆడుకునేవాడు. ఎవరితో? మా ఈదులో పిల్లలతో. బాయ్సా గర్ల్సా? బాయ్స్ ఉండేవాళ్ళు, గర్ల్స్ ఉండేవాళ్ళు. నాకేదో కొడతాను సార్, మీరు కొత్తగా కనబడుతున్నారు. నువ్వేం చేసేవాడు? రేక్కాయలు కోసుకునేవాడు, గంగ రేక్కాయలు. ఈడేంటి ఏదైనా అడిగితే గెటకి చేతులు పెడుతున్నాడు, సిగ్గుపడతావరా? చెప్పరా బయలుకి వెళ్ళేవాడు. వచ్చేస్తావు మాతో? యారా ఏం చెప్పట్లేదు మరి, మేము తీసుకెళ్తాం. గర్ల్ ఫ్రెండ్ ఉంటారు అక్కడ, గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఎండలో నుంచి వచ్చి కూర్చోకుండా? మరి గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎందుకు ఏం అంటే అన్నాడు కానీ వచ్చి ఎంత బాగుందో. దున్నేయాలరా, ఏం చెప్తాడు అంటే మాట్లాడుకుంటున్నాండి. ఊళ్ళో ఇక్కడ ఖాళీగా ఆడుకుంటున్నావా? ఏం ఆటలాడుతున్నావు? అమ్మ గోళీలాట. అది ఈయన కూడా ఆడేవాడు అప్పట్లో గోళీలాట. చెప్పండి. గోళీలాట అంటే గుంటలో పెట్టి కొడుతున్నాగా గోళీని. మరి గోళీ పెట్టి ఏళ్ళతో కొడతాడు.
అలా పని చేసుకుంటూ చెరుకు రసాల తోటలోకి వచ్చేసాం. ఇక్కడికి వచ్చే ముందే ఆల్రెడీ మనం కుర్రోళ్ళకి చెప్పాము కోస్తా ఉండండి వస్తామని చెప్పి. సో వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఏదో మెకానిజం చేస్తున్నాడు. ఈయన చూడ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మనకు రాదండి. ఈ వీడియోలో మాత్రం నేను ఎక్కడ ఉన్నాను. బా మీరు ఇద్దరు మాత్రం అసలు భలే ఉందా. వాటే చెరుకు రాసి మీద ఏంటిది? డబుల్ ట్యాంక్ లవ్ సింబల్ మామిడి డబుల్ ట్యాంక్. నేను ఎక్కడ చూడలేదు. బాగా వచ్చింది. పోయినా తీసుకెళ్తావా? ఎందుకు నేనేం చేయను. అయితే అప్పటికప్పుడు చెట్టుకు పండిన కాయ బాగా టేస్ట్ ఉంటుందంట. బాగా తీయగా ఉందని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి అసలు నాన్ స్టాప్ గా తింటానే ఉన్నారు. మరి అది ఫైనల్కి ఏమైందో తెలియదు. దానికి రియాక్షన్ ప్రస్తుతానికి విజయంతో మూడోది వేస్తున్నాడు. దిగింది అది కాదా? దాంట్లో ఉందా? ఎక్కువ పండింది టెంక్ ఏదో పురుగు వచ్చేది. అసలు కాయకి పురుగు పట్టలేదు. ఇంకా ఈ వర్షానికి ఏమైనా పడితే పట్టాలి కానీ పురుగు దెబ్బ తగిలింది నాకేదో. కింద పడిందా? పోసింది ముసుగు దోమ ఏమైనా పడిసిందా? ఏం లేదు పురుగు అయ్యి చాలా బాగుంది. యుద్ధం ఆపకుండా మళ్ళీ నెక్స్ట్ కాయకి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే మనం మామిడికాయ ఎలా తినాలో చూద్దాం. ఏమి లేదు ఇక్కడ. చాలా నీట్గా అన్నాము ప్రాక్టీస్ సిన్స్ అది చూపిస్తా తింటాం. అసలు ఇదిగో ఇదిగో ట్యాంక్ తీసామా. ఇదిగో ఇది ఉందా. అయిపోయింది. ప్రసాదాన్ని చూపిస్తాడు. ఇది అయింది కానీ ఇప్పుడు నువ్వు చూపి అదే సేమ్ స్పీడ్ ఎంతసేపు తింటారు? ఇంకో రెండు వేసి ఇంకోటి వేసేస్తా అక్కడ పెట్టి రెడీగా ఈ సైజ్ అది నేను ఒకటి వేసేస్తా. ఆనందంగా కలుగు. ఇలా అన్నాల కోసం చేస్తున్నాను. ఇప్పుడు వద్దని చెప్పాలి. సాయంత్రం పులిహోర అవుతున్నాను. చూడు 2 కాయలు తిన్నా నాకు అవుట్ అయిపోయింది. నెల చూడు స్వామి. బా బకెట్ నా వల్ల కాదు అసలు. 2 తిన్నా నేను. మొత్తం రసం. అమ్మ ఒక 10 క్యారెట్స్ బాగుంటుంది దాంట్లో. మా స్మెల్ వచ్చేది. ఆయన ఇచ్చేది ఉంది, మనం తెచ్చుకుందాం. ఇక్కడ చాలా కేసులు అవుతాయి అంట. కొయ్యటం మొత్తం అయిపోయింది. మొత్తం అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాం. అది బట్టి పెద్దది వేసేద్దరా. అక్కడ 150 ఉన్నాయి అన్నారు కదరా. అది పార్సిల్ ఏమంటే పోద్దికి తిప్పాలి సంచి తిప్పాలి. మొత్తం 800 కాయ వచ్చింది. ఇక బ్యాక్ సైడ్ ఏమో మొత్తం సరిపోలేదు. లోపల కూడా మా ఖాళీ ఉన్న చోటల్లా పెట్టుకొని బయలుదేరి వచ్చేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.